సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి, అందరికీ ప్రణామ. మనం ఇంకా ప్రీవియస్ క్లాసెస్ లో ఏం నేర్చుకున్నాము? లెవెల్ 2లో ఇకారాంత పుల్లింగం, ఇకారాంత స్త్రీలింగం తెలుసుకున్నాం కదా. సో ఇకారాంత పుల్లింగంలో ఏవే విభక్తులు తెలుసుకున్నామండి? పంచమి విభక్తుల వరకు అయిపోయినాయి మ్యామ్. స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి వరకు అయింది. ఓకే. సో హరి శబ్దం ఉందనుకోండి, హరి, కపి అవన్నీ ఈ ఈ అని ఎండ్ అవుతున్నాయి. హరిహి, కపిహి, ఇవి ఇకారాంత పుల్లింగాలు. ఇవి కొంచెం గుర్తుపట్టడం కష్టము. స్త్రీలింగమా పుల్లింగమా అనేది తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది, మనం అలవాట్లో వచ్చేస్తుంది. ఓకేనా? హరిహి, దీనికి ఒకళ్ళు మనకి ఎన్ని విభక్తులు అయ్యాయి అన్నింటి వరకు చదువుతారా? హరిహి, హరయః. ఒకళ్ళు చదవండి, తెలుగులో కూడా చెప్పండి. ఓకే మేడం. ఇకారాంత పుంలింగ శబ్ద హరిహి ఏకవచనం, హరయః బహువచనం, హరిం ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి హరిం, హరీన్. కొంచెం స్లోగా చెప్పండి. హరీన్ అలా అంటే అప్పుడు అందరికీ గుర్తొస్తుంది, తప్ప ఎవరైనా మిస్ అయిన వాళ్ళు రాసుకుంటారు. ఓకేనా? ఓకే మేడం. హరి ద్వితీయ విభక్తి హరిం, హరీన్. హరిం అంటే హరిని, హరి వలన, హరి కంటే. హరీన్ అంటే హరుల, హరుల కాదండి, కాదు ద్వితీయ విభక్తి కదా. ద్వితీయ విభక్తి హరిని, అంతే. హరిని, హరిని గూర్చి, అంతే. హరిని గూర్చి, హరులను గూర్చి. తృతీయ విభక్తి హరినా, హరినా అంటే హరినా, హరితో, హరిచేత, హరితోడ. హరిభిహి హరులతో, హరుల చేత, హరులతోడ. చతుర్థి విభక్తి హరయే, హరి కొరకు, హరికై. హరిభ్యః హరుల కొరకు, హరులకై. పంచమి విభక్తి హరేహే, హరి నుండి, హరి వలన, హరి కంటే. హరిభ్యః హరుల నుండి, హరుల వలన, హరుల కంటే. ఓకే. ఇంకొకళ్ళు మతి శబ్దం చదువుతారా? ఇక్కడ వరకు అయిందో అక్కడ దాకా చదవండి. చదవండి. మతిహి ప్రథమా విభక్తి ఏకవచనం, మతయః ప్రథమా విభక్తి బహువచనం. మతిం ద్వితీయ విభక్తి ఏకవచనం, మతీహి ద్వితీయ విభక్తి బహువచనం. మణిగారు, అది వాళ్ళు చెప్పేటప్పుడు ఇకారాంత స్త్రీలింగ శబ్దము అని కూడా చెప్తే రాసుకునే వాళ్ళకి దానికి కొంచెం బాగుంటుంది, వాళ్ళకి గుర్తుంటుంది. కరెక్ట్. స్టార్టింగ్ చెప్పేటప్పుడు స్త్రీలింగ శబ్ద చెప్పండి. ఓకే మేడం. ఇకారాంత స్త్రీలింగ శబ్ద మతిహి ప్రథమా విభక్తి మతిహి ఏకవచనం, ద్వితీయ మతయః బహువచనం ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఏకవచనం మతిం, బహువచనం మతీహి. ఓకే. అంటే ఏంటి అర్థం? మతిని, మతులని అని. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏకవచనంకి ఎలా వస్తుంది అప్పుడు? మతిహి అన్నప్పుడు మతి, ప్రకృతి, ఓన్లీ మతి, మతులు అంతేనా? ఓకే. ఇప్పుడు గతి ఉందనుకోండి, గతి అంటే అర్థం ఏంటి? ఒక దారి అనుకోండి, మన గతి ఇలా ఉంది అని చెప్తాం కదా. ఈ గతి, మనం ఈ స్పీడ్ లో వెళ్తున్నామంటే స్పీడ్ అవ్వచ్చు, దారి అవ్వచ్చు. సో గతులు అంటే డిఫరెంట్ వేస్ అలా. ఓకేనా? గతి, గతయః, అంతేనా? గతి, గతయః. గతిహి గతయః, గతిం గతీహి. గతిహి, కరెక్ట్. సో ఒక గతి, చాలా గతులు, ఒక గతిని, చాలా గతులని అని అర్థం వస్తుంది. అర్థమైందండి? అర్థమైందండి. ఓకే. సో ఇప్పుడు హరి శబ్దంలో చివరివి చూద్దామా? అంటే పంచమి అయిపోయింది కదా, షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి ఎలా వస్తుంది?
మతికి సేమ్ చివరి రెండు చెప్పలేదండి, రెండే చెప్పారు. గతస్య మతి మనము పరస్య ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి మాత్రమే చెప్పామంట. అవునా? చెప్పినట్టే ఆ, గుర్తే ఇది. లేదు మ్యామ్, అవునా? చెప్పలేదు, లేదు రెండే మేడం. చెప్పారు. ద్వితీయ విభక్తి వరకే చెప్పారండి. ఓకే, అవునండి. ఇది కంప్లీట్ హరి కంప్లీట్ చేసేసుకుని మతి కూడా కంప్లీట్ చేసుకునే వాళ్ళకి ఇవి శబ్ద రూపాలు నేర్చుకోవడమే ఎక్కువ ఉంటుందండి. మీరు గుర్తు పెట్టుకోవడం, శబ్ద రూపాలు నేర్చుకోవడం, చిన్న చిన్నగా సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకేనా? అంటే పెద్ద ఎగ్జాంపుల్స్ చెప్పడానికంటూ ఏమి ఉండదు. మతి, మతిని, మతితో ఇట్లా మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రాసుకోవడమే ప్రస్తుతానికి. కొంచెం ఏమైనా పెద్ద సెంటెన్సెస్ లాంటివి ఏమైనా కనిపిస్తే నేను మీకు షేర్ చేస్తాను, మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకేనా? మీరు సో ఇప్పుడు మేడం గారు, మీరు క్లాస్ లో మీరు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు సెంటెన్స్ మీరు తెలుగులో చెప్పి మమ్మల్ని ట్రై చేయమని చెప్పేవారు కదా, అలా అవును, చేయించండి. మాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే అది మాకు చాలా బాగుంది. సరేనండి. ఓకే, అలా చేద్దాం. ఓకే. ఓకే. మత్ కప్పి హరిహి తీసుకున్నాం కదా. హరేహే, హరి, హరిభి, హరే, హరేహే, హరిభ్య, అది పంచమి విభక్తి, అంతే కదా. షష్ఠి విభక్తి, షష్ఠి విభక్తి ఏకవచనం హరేహే ఏకవచనం, హరిణాం బహువచనం. మనకి తెలుసు కదా, నామ్ అని వస్తే అది షష్ఠి విభక్తి బహువచనం అని. దీర్ఘం ఉందా అలా మేడం? హరినామ హరినామ మేడం. హరినాం, దీర్ఘం ఉండదు, కరెక్ట్. హరినాం అదొక్కసారి చూస్తానండి, దీర్ఘం ఉందో లేదో. రామానాం దీర్ఘం ఉంటుంది, దీర్ఘం ఉంటుంది. హరినాం మేడం ముని అనా వస్తుంది నామ అని కదండి. వస్తుంది కమం అణా వస్తుంది, భగవద్గీతలో. కరెక్ట్. మునీనామప్యహం అందులో మునీనామప్యహం వ్యాస, అందులో కరెక్ట్. మునులయందు, కరెక్ట్. మునీనాం, కరెక్ట్, దీర్ఘం వస్తుంది. హరేహే, హరిణాం, ఇది షష్ఠి విభక్తి. అంటే పంచమి విభక్తిలో ఏమొస్తుందో దీంట్లో కూడా అదే వస్తుందా మ్యామ్? హరే హే ఏకవచనం సేమ్ ఉంటుంది. తర్వాత సప్తమి విభక్తి హరౌ, హరిషు, హరౌ, హరిషు. హరౌ అంటే హరియందు, హరిషు హరుల యందు. ఓకేనా? ఇకారాంతం ఈనా అండి, ఈనా అండి హరికి. ఇకారాంతం, ఈ కాదు, ఫస్ట్ ఓకే. ఇకారాంతం. హరిహి, హరి, హరయః, హరిం, హరీన్, హరిణా, హరిభిః, హరయో, హరయే, హరిభ్యః, హరేః, హరిభ్యః, హరేః, హరీణాం, హరౌ, హరిషు. హరిషు ఇక్కడ దీర్ఘం ఉండదు, హరీషు కాదు, హరిషు. ఓకేనా? అంటే హరి యొక్క, హరుల యొక్క, హరియందు, హరులయందు, ఇది మొత్తం హరి శబ్దం. ఓకేనండి? ఓకే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. హరి యొక్క పత్ని లక్ష్మి. చెప్పండి ఎవరన్నా. హరే ఏం హే పత్ని లక్ష్మి. కరెక్ట్. ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ వేరే వేరే అంతాలతో మనం ఎక్కువ వాడుకలో ఉండదండి. ఉన్నాయి శబ్దారూపాలు అయితే ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే దొరకవు మనకి. సో ఇలా చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఏమైనా గుర్తొస్తే కూడా మీరు చెప్పండి, మనం ప్రాక్టీస్ చేద్దాం. తెలుగులో చెప్తే మనం దాన్ని సంస్కృతంలో మార్చుకుందాం. ఓకేనా? హరుల యొక్క ఏం చెప్తాము? హరుల యొక్క ఇల్లు, హరుల యొక్క పుత్రులు.
హరుల యొక్క పుత్రులు. ఓకే. అలా రిలేటివ్ అంటే మనకి జెన్యున్ గా అనిపించదు ఆ సెంటెన్స్. ఏదో ఇలా టైలర్ మేడ్ లాగానే ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్. కాబట్టి చిన్న చిన్నవి అవి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ శబ్దం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మనం లాస్ట్ లో మళ్ళీ చేసుకుందాం ప్రాక్టీస్ కి. ఇప్పుడు మతి శబ్దం రాసుకుంటారా? మళ్ళీ 2 నేర్చుకుందాం. 2 విభక్తులు నేర్చుకుందాం. తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఓకేనా? హరికి అష్టమి విభక్తి అంటే హే హరే అది సంబోధన ప్రథమ విభక్తి, అష్టమి కాదు. అదే సరే సంబోధన. హే హరే, హే హరే, హే హరయః, హే హరే, హే హరయః. మేడం సప్తమిలో దీర్ఘం ఉందా మ్యామ్? హరీషు, హరిషునా? హరిషు. హరీషు అన్నారు కదా. దీర్ఘం ఉండదు అన్నాను. ఓకే. దీర్ఘము ఉండదు, ఓన్లీ షష్ఠి విభక్తిలోనే ఉంటుంది దీర్ఘం. ఓకే. సంబోధన విభక్తిలో చెప్పారు ఒకసారి. హే హరే, హే హరయః ఏకవచనం, బహువచనం. మతిహి, మత్యః. ఇవి ఈ స్త్రీలింగ పదాలు వచ్చేటప్పటికి, శబ్దాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని చోట్ల నుంచేమో స్త్రీలింగాన్ని ఫాలో అవుతుంది మిగతా విభక్తుల్లో, కొన్ని చోట్లేమో పుల్లింగం ఫాలో అవుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే 2 కరెక్టే అన్నట్టుగా ఇచ్చారు కొన్ని చోట్ల. ఓకేనా? ఇప్పుడు కపి ఉందనుకోండి, కపికి బహువచనం ఏంటి? కపయః. పార్వతీ ఉందనుకోండి, దానికి ఈకారాంతానికి ఏంటి? పార్వత్యః వస్తుంది కదా బహువచనము ప్రథమా విభక్తిలో. ఇక్కడ మత్యః కూడా కరెక్టే, మతయః కూడా కరెక్టే. అలా కొన్ని చోట్ల ఇస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్ లో అది చూస్తుంటే 2 ఇస్తున్నారు. ఒకటి మత్యః అని పెట్టుకుంటే ఏదో ఒకటి ఫాలో అయినా పర్వాలేదు, 2 రాసుకున్నా పర్వాలేదు. అంటే ప్రథమ విభక్తికి చెప్తున్నారా అండి మీరు? మతయః, మత్యః అని. అవును, ప్రథమ విభక్తి. అంటే ఇప్పుడు హరయః వచ్చిందా మీకు? అలాగా మతయః అది కూడా కరెక్టే అని ఇస్తున్నారు. ఒక్కొక్క చోట ఇకారాంత స్త్రీలింగం ఎలా ఫాలో అవుతుంది అలాగా మత్యః అని ఇస్తున్నారు. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందండి. అర్థమైంది. సో నెక్స్ట్ ద్వితీయ విభక్తి మతిం, మతీహి దీర్ఘం, సీతాహ లాగా మతీహి. మూడోదేంటి? మత్యా, మతిభిహి. మత్యా ద్వితీయ విభక్తి, ద్వితీయ విభక్తి మతిం, మతీహి దీర్ఘము, విసర్గలు. ఇప్పుడు మత్యాకి దీర్ఘం ఉందండి. మత్యా దీర్ఘం ఉంది, కరెక్ట్. ఓకే. సీతయా అలాగా దీర్ఘం ఉంటుంది. మత్యా, మతిభిహి అంటే మతి చేత లేకపోతే మతితో, మతుల చేత, మతులతో. ఎవరినైనా తిట్టామనుకోండి, మతితో పని చెయ్యి అని, అప్పుడు ఇలా వాడచ్చు అన్నమాట. మత్యా పని చెయ్యండి అని చెప్పచ్చు అలా. ఓకేనా? కొంచెం ఇవి ఎగ్జాంపుల్స్ వెతుక్కోవడం చాలా కష్టం అవుతుందండి. ఇంకా రామశబ్దం పెట్టుకుని మనం ఏమేమి ఎగ్జాంపుల్స్ చేసుకున్నామో అవన్నీ వీటితో చేసుకోవడమే, అర్థం ఉన్నా లేకపోయినా ప్రాక్టీస్ అవ్వడానికి. ఓకేనా? మత్యా, మతిభిహి, మతయే లేకపోతే మత్యై, మత్యై, మతయే 2 కరెక్ట్ ఇక్కడ. హరయే లాగా మతయే, సీతాయై లాగా మత్యై. అలా 2 అనేది చతుర్థి విభక్తిగా మీరు చెప్పేది ఇప్పుడు? కరెక్ట్, కరెక్ట్. చతుర్థి విభక్తికి 2 నేర్చుకుందాం, ఎక్కువ వద్దు. 2 కానీ 3 కానీ. ఒక్కసారి అన్ని నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. మత్యై, మత్యై, మతయే, హరయే లాగా
ఓకే. మతిభ్యః. మతిభ్యః అంటే చతుర్థి విభక్తి, మతుల కోసం అని అర్థం. ఒకసారి చతుర్థి విభక్తి రిపీట్ చేస్తారా కొద్దిగా? ఏకవచనం. రెండు ఉన్నాయండి ఏకవచనంలో. మత్యై, మతి ప్లస్ యై, మత్యై సంధి జరిగిందన్నమాట. మత్యై, మతయే రెండు ఏకవచనానికే. మతిభ్యః అనేది బహువచనం. ఓకే అండి, అర్థమైంది. అదే దానికే రెండు ఉన్నాయి. కరెక్ట్. మత్యై మతయే రెండు ఏకవచనమే. కరెక్ట్. మతిభిహి బహువచనం. ఓకే, కరెక్ట్. మళ్ళీ పంచమి షష్ఠి కదండి. మతిభ్యః. కరెక్ట్. తప్పు చెప్పానా నేను? మేడం గారు తప్పు చెప్పారు, అందుకని డౌట్ వచ్చి మళ్ళీ మీరు కరెక్ట్ అనేసరికి అడిగాను. మతిభ్యః, మతిభ్యః. ఇవన్నీ చతుర్థి విభక్తి నుంచి అన్ని శబ్దాలకి సేమ్ యభ్యః భ్యః భ్యః అనే వస్తుంది. రామేభ్యః అక్కడ ఏకారం వస్తుంది, కానీ మిగతా అన్ని హరిభ్యః, మతిభ్యః అలా అన్నిటికీ భ్యః భ్యః అని వస్తుంది. తృతీయ విభక్తి బహువచనానికి భిహి భిహి అని వస్తుంది. ఓకేనా? కొన్ని స్టాండర్డ్ గా ఒకటే ఉంటాయి, సేమ్ ఉంటాయి. కొంచెం అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, మీకు ఒకసారి అన్ని చూస్తే అలవాటు అయిపోతుంది. ఓకేనండి? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతారా ఎవరన్నా? నేను చదవనా అండి? మేడం నేను చదువుతానండి. ఎవరో ఒకళ్ళు చదవండి. మతిహి ప్రథమా విభక్తి ఏకవచనం. మతయః మత్యః ప్రథమా విభక్తి బహువచనం. ద్వితీయ విభక్తి మతిం మతి మతీహి. మతిం అనేది ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఏకవచనం. మతీహి ద్వితీయ విభక్తి బహువచనం. తృతీయ విభక్తి మత్యా ఏకవచనం. బహువచనం మతిభిహి తృతీయ విభక్తి బహువచనం. చతుర్థి విభక్తి మత్యై మతయే, ఈ రెండు కూడా చతుర్థి విభక్తి ఏకవచనంలోకి వస్తాయి. మతిభ్యః చతుర్థి విభక్తి బహువచనంలోకి వస్తుంది. ఓకే, ఇంకొకరు చదువుతారండి మతి శబ్దం? సత్యనారాయణ గారు చదవండి. ప్రథమా విభక్తి ఏకవచనం మతిః, ప్రథమా విభక్తి బహువచనం మతయః, ద్వితీయ విభక్తి ఏకవచనం మతిం. మత్యః చెప్పాలి. రెండు చెప్పాను. మత్యః ప్రథమా విభక్తి బహువచనం మత్యః మతయః, ద్వితీయ విభక్తి ఏకవచనం మతిం, ద్వితీయ విభక్తి బహువచనం మతీః. మతీహి, మతీః ఈ కారం రావాలి. మతీహి. ఈ తృతీయ విభక్తి ఏకవచనం మత్య, తృతీయ విభక్తి బహువచనం మతిభిః. చతుర్థి విభక్తి ఏకవచనం మత్యై మతయే, చతుర్థి విభక్తి బహువచనం మతిభ్యః. ఓకే, ఇంకొకళ్ళు ఎవరైనా వేరే? ప్రథమ విభక్తిలో మత్యః నేను చదువుతా అండి. గతిహికి చదవమంటారా? ఒక్కసారి మత్యః, మత్యః దీర్ఘం ఉండదు. ఓకే, ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఎవరైనా చదవండి. ఇప్పటి వరకు కొంతమంది ఆల్రెడీ పాతవి చదివారు కదా, అలా చదవని వాళ్ళు ఇవాళ చెప్పింది చదవండి. చదవండి పద్మావతి. పద్మావతి గారు చదవండి. స్త్రీలింగం ప్రథమ విభక్తి మతిః ఏకవచనం, మతయః బహువచనం. ద్వితీయ విభక్తి మతిం ఏకవచనం, మతీః బహువచనం. తృతీయ విభక్తి మత్య ఏకవచనం, మతిభిః బహువచనం. చతుర్థి విభక్తి మతయే
మత్తి రెండు ఏకవచనం, బహువచనం వచ్చి మతిభ్య. మత్యై మత్యై మతయే. మత్యై మతయే ఏకవచనం, బహువచనం వచ్చి మతిభ్య. మతిభ్య. ఓకే, శోభ గారు మీరు ఇంకొక శబ్దం తీసుకొని చెప్పండి. గతి చెప్పండి మేడం. గతి చెప్పకపోతే చెప్పండి. ఆల్రెడీ చెప్పలేదైతే చెప్పండి. గతి, ప్రకృతి, శృతి, శృతి ఇట్లా ఏమైనా చెప్పొచ్చు. చాలా ఉన్నాయి కదా మనకి ఇకారాంత స్త్రీలింగాలు. ప్రకృతి చెప్పండి మేడం. చెప్పండి. ప్రకృతి ప్రథమ విభక్తి, ప్రకృతి ప్రకృతయః బహువచనం ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి ఏకవచనం, ప్రకృతిం బహువచనం ప్రకృతిః. తృతీయ విభక్తి ప్రకృతి ఏకవచనం, ప్రకృతయః ప్రకృతిభిః. గతి చెప్పండి. గతి ప్రథమ విభక్తి గతిః, బహువచనం గతయః. ద్వితీయ విభక్తి ఏకవచనం గతిం గతీః. తృతీయ విభక్తి ఏకవచనం గతయః, బహువచనం గతిభిః. ఇది ఒక్క నిమిషం మేడం. గత్యా కదండి ఏకవచనం, ద్వితీయ విభక్తి. గతయః అన్నారు. గత్యః. ఓకే మేడం. చతుర్థ విభక్తి ఏకవచనం గత్యై గతయే, బహువచనం గతిభ్యః. సరే, అక్షరాలని కొంచెం స్లోగా పలికినా పర్వాలేదు, క్లియర్ గా చెప్పండి, మెల్లిగా చెప్పండి. అప్పుడు మీకు కరెక్ట్ అక్షరాలు అలా నిలుస్తాయి మైండ్ లో. ఓకేనా? ఓకే మేడం. ఇంకొక చెప్తారా ఎవరన్నా? చెప్పని వాళ్ళు చెప్పండి ఇప్పటిదాకా. చెప్పమంటారా? చెప్పండి. చెప్తానండి నేను. మతిహి. సువర్ణ గారు ఒక్క నిమిషం ఉండండి, లలిత కుమారి గారు చెప్తున్నారు, తర్వాత మీరు చెప్తారు. కానీ భక్తి ప్రథమ ఇకారాంత స్త్రీలింగం ప్రథమ విభక్తి భక్తి, బహువచనం భక్తయః. భక్త్యః. ద్వితీయ విభక్తి భక్తిం, బహువచనం భక్తిః. తృతీయ విభక్తి భక్త్యాః. భక్త్యా విసర్గ లేదు, భక్త్యా. తర్వాత బహువచనం భక్తిభిః. చతుర్థ విభక్తి భక్త్యౌ. కరెక్టేనా? భక్త్యై భక్తిభ్యః. చతుర్థికి కూడా రెండు ఉన్నాయి, భక్త్యై భక్తయే. హరయే లాగా భక్తయే. పర్వాలేదు, ఒకటి నేర్చుకోండి. భక్తిభ్యః. ఇక్కడ ఎలా వస్తుందంటే మనకి కొన్ని శ్లోకాల్లో గాని మనం చదువుతున్న ఏదైనా లిటరేచర్ ఎక్కడ చదివామనుకోండి, అక్కడ వాళ్ళు రెండో ఫామ్ యూజ్ చేస్తే ఇది ఏ విభక్తి అని మనకు అర్థం అవ్వకుండా ఉంటుంది. అందుకు మెయిన్ రెండు నేర్చుకోవాలి, లేకపోతే ఒకటి నేర్చుకున్నా పర్వాలేదు. మనం వాడే వరకు ఒకటి నేర్చుకున్నా గానీ తర్వాత రెండు వస్తే మనకి ఎక్కడ చదువుతున్నాము ఏంటి అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. నెక్స్ట్ అది నేను చదువుతానండి. ఇకారాంత స్త్రీలింగం శృతి. ఏకవచనం శృతి, బహువచనం శృతయః శృత్యః. ద్వితీయ విభక్తి శృతిం శృతీః. తృతీయ విభక్తి శృత్యా శృతిభిః. చతుర్థి విభక్తి శృత్యై और श्रुतये శృతిభ్యః. ఓకే, అందరికి అర్థమైంది కదండి? ధృతి మీరు చెప్పండి మ్యామ్. నేను చెప్పండి. ఏకవచనం ధృతి, బహువచనం ధృతయః ధృత్యః. ద్వితీయ విభక్తి ధృతిం ధృతీః. తృతీయ విభక్తి ధృత్యా ధృతిభిః బహువచనం. చతుర్థి విభక్తి ధృత్యై ధృతయే
చతుర్థి విభక్తి బహువచనం ధృతిభ్యః బహువచనం. ధృతిభ్యః. ఓకే, అందరూ ఇప్పటి నుంచి శబ్దం పేరు అంటే మనకి అకారాంతమా ఇకారాంతమా అన్నది మంచిగా అలవాటు చేసుకోండి. అకారాంత పుల్లింగ శబ్ద రామ శబ్ద, ఆకారాంత స్త్రీలింగ శబ్ద లతా శబ్ద. అట్లా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈసారి శబ్దాలన్నీ చదువుకునేటప్పుడు అలా చదువుకోండి అందరూ. ఓకేనా అండి? సో ఇప్పుడు మళ్ళా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? మనం ఏం సప్త కకారాలు నేర్చుకుంటున్నాం కదా, అందులో ఏమేమి నేర్చుకున్నాము? 7 కకారాలు చెప్పండి ఎవరన్నా. ఫస్ట్ మాట్లాడని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా త్వరగా చెప్పాలి. ప్రతి ఎన్ని ఎలా ఎట్లా కదా ఎప్పుడు కిమర్థం దేనికోసం ఎందుకోసం కుత్ర ఎక్కడ కుతహ ఎక్కడ నుండి కిం ఏమిటి ఏది. ఓకే, ఇప్పుడు ఒకళ్ళు నాకు ఏమేమి నేర్చుకున్నామో చెప్పండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమేమి అయ్యాయి మనకి? కథం చెప్పాడు, కతి కథం కతి ఈ రెండే అయ్యాయా? కథ కూడా అయింది. ఓకే, కథ కథం కతి. కతి అంటే ఏంటి? ఎన్ని అని అర్థం కదా. ఎన్ని పెన్సిల్స్, ఎంతమంది స్టూడెంట్స్ అలా అడిగినప్పుడు కతి అని అడుగుతున్నాం కదా. కతి అంగుళ్యః హస్తే కతి అంగుళ్యః అస్తి. చెప్పండి ఎవరైనా ఆన్సర్. పంచ అంగుళి అస్తి. పంచ అంగుళ్యాః. అంగుళ్యాః రాదండి, అంగుళ్యః వస్తుంది. అంగుళి అనేది ఈకారాంత స్త్రీలింగం. నదీ, నదీలాగా అవి కొంచెం సంతి. కరెక్ట్, నేను తప్పే అడిగాను, మీరు కరెక్ట్ చెప్పారు ఆన్సర్. ఓకే, అలా మనము ఎన్ని అని ఒక క్వశ్చన్ అడగడానికి కతి అంటున్నాం కదా. కదా అంటే ఏం అడుగుతున్నాము? ఎలా, ఎందుకు అడుగుతున్నాము? ఎప్పుడు అన్న కాన్టెక్స్ట్ లో అడుగుతున్నాం. టైం గురించి. ఎన్నింటికి, ఏ టైంలో క్లాస్ ఉంటుంది, ఏ టైంలో వెళ్దాము, ఇట్లా అడిగినప్పుడు కదా కదా. మళ్ళా నేను కదానే అంటున్నా. ఓకే, సో ఇంకొకటి ఏంటి? కథం. కథం అంటే ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావు, లేకపోతే ఎలా పాడుతోంది, ఎలా రాస్తుంది, ఎలా వండుతుంది, ఎలా నర్తించింది, ఇట్లా ఏదైనా సరే కథం. సా కథం గాయతి, ఎలా పాడుతోంది. త్వం కథం గాయసి, నువ్వెలా పాడుతున్నావు. ఇట్లా అడిగేటప్పుడు కుసుమ గారు మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. కథం వాడుతున్నాం కదా. ఇవాళ మనం ఇంకొకటి కుత్ర నేర్చుకుందాం. ఓకేనా? కుత్ర. కుత్ర అంటే ఎక్కడా అని అర్థం. ఓకేనా? మనం ఇంతవరకు శబ్దాలు చూసాం. మనం నేర్చుకున్న శబ్దాలు ఏంటి చెప్పండి? రామ శబ్దం, సీతా శబ్దం, సర్వనామ శబ్దాలు, సహ, సా, అహం, వయం, కిం, కా. ఓకే, కిం, కా. ఓకే, కహ, కిం, కా, కహ. ఈ మూడు కూడా అందులోకి వస్తాయి. తత్తు కూడా, అంటే తత్తు కూడా మీరు చెప్పారు. సరే, సర్వనామ శబ్దాలు అక్కర్లేదు. మనం రామ శబ్దం, సీతా శబ్దం, ఇవన్నీ శబ్దాలు నేర్చుకున్నాం కదా. బాలక, అధ్యాపక, వృక్ష, సీత, లక్ష్మి, పార్వతి, ఇవన్నీ శబ్దాలు నేర్చుకున్నాం. మనం ధాతువులు కూడా నేర్చుకున్నాం కదా. అలాగే ధాతువులు ఏమేమి నేర్చుకున్నాం? చాలా ధాతువులు నేర్చుకున్నాం కదా. పఠతి, లిఖతి, ఇలాగా. ఇక్కడ ఈ కుత్ర, అత్ర ఇలాంటివి అవ్యయాలు. అవ్యయాలంటే రామ శబ్దానికి ఏమున్నాయి? విభక్తులు ఉన్నాయి. అన్ని శబ్దాలకి విభక్తులు ఉన్నాయి కదా. అలాగే ధాతు శబ్దాలకి లకారాలు ఉన్నాయి. అంటే వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అంటే ఏం లేదు, వీటి కాలాలు ఉన్నాయంటే ఉన్నాయని కాదు, అదేదో వేరే ఏదో ఐటమ్ ఉందని కాదు. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే
మన వచనం గాని, మన లింగాన్ని బట్టి గాని, మన పురుషాన్ని బట్టి గాని వాటి రూపాలు మారుతున్నాయి. నేను చెప్పింది అందరికి అర్థమైందా? ఇప్పుడు పఠతి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సహ పఠతి అంటాను, అహం పఠామి అంటాను, త్వం పఠసి అంటాను, యూయం పఠథ అంటాను, వయం పఠామహ అంటాను, తే పఠంతి అంటాను. అంటే ఆ పఠ్ శబ్దమే లింగం మారి, అంటే ఇక్కడ లింగం మారితే మారదు, కానీ వచనం మారంగానే మారిపోతుంది కదా. పురుషం మారంగానే మారిపోతుంది. మధ్యమ పురుషంలో ఒకలా ఉంది, ప్రథమ పురుషంలో ఒకలా ఉంది. అవునా? అది గమనించారు కదా అందరూ. సో అలా మార్పు చెందని వాటిని అవ్యయాలు అంటాం. మనం విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం కదండి, అవ్యయం అంటే మార్పు లేనిది అని. రామ శబ్దం ఉంది, రామః ఏకవచనం, రామాః బహువచనం. అదే రాముడి కొరకు అంటే రామాయ, రామేభ్యః, ఇట్లా రామాణం, ఇట్లా అన్ని విభక్తులు వచ్చి మారిపోతున్నాయి కదా. కానీ అవ్యయాలకు ఏ విభక్తులు ఉండవు. మీరు ఏకవచనంలో అడిగినా అదే పదం ఉంటుంది, అదేలాగుంటుంది. బహువచనానికైనా అదేలా ఉంటుంది, వేరే విభక్తిలో పెట్టినా అదేలా ఉంటుంది. అన్నిటికీ అంటే ఎలాంటి మార్పు చెందదనమాట అది. అత్ర కుత్ర ఇట్లా ఏమైనా చెప్పాము, కుత్ర అన్నానంటే ఎక్కడా అని అర్థం. ఎంతమంది వెళ్తున్నారు అన్న, ఎంతమంది ఎక్కడున్నారు అన్నా కుత్రనే అంటాను. ఒక్కడి గురించి చెప్పినా కుత్రనే ఉంటది. కాబట్టి దీన్ని అవ్యయం అంటారు. ఓకేనా? శబ్దాలు ధాతువులు కాకుండా మనం ఇప్పుడు అవ్యయాలు కూడా నేర్చుకుంటున్నాం. ఓకే మేడం, ఈ సప్తకకారాలన్నీ అవ్యయాల కింద వస్తాయి. అయితే అవ్యయాలు, అవ్యయం. ఓకేనా? ఇంకా వేరే అవ్యయాలు కూడా చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికి కదా మనం అప్పుడు యథా తదా నేర్చుకున్నాం కదా కండిషనల్ స్టేట్మెంట్స్ లో. యథా, తథా, తర్హి, యది, ఇవి అవ్యయ శబ్దాలు. ఓకేనా? ఇక్కడ కుత్ర నేర్చుకున్నాం. కుత్ర అంటే ఏంటనుకున్నాము? ఎక్కడా, లేకపోతే ఎక్కడికి. పుస్తకం కుత్ర అస్తి, పుస్తకం ఎక్కడ ఉంది. త్వం కుత్ర గచ్చసి, నువ్వెక్కడికి వెళ్తున్నావు. ఓకేనా? తవ పాఠశాల కుత్ర అస్తి, నీ యొక్క పాఠశాల ఎక్కడుంది. అర్థమవుతుందండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడా కానీ ఎక్కడికి కానీ రెండు వస్తాయి. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి ఇప్పటిదాకా, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. మీరే సెంటెన్స్ చెప్పాలి, తెలుగులో సెంటెన్స్ చెప్పి దాన్ని సంస్కృతంలో మార్చండి. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చేసుకున్న తర్వాత సార్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా, అందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అవి డిస్కస్ చేద్దాం. మహల్ కుత్ర అస్తి, మళ్ళా చెప్పండి. ఎవరు చెప్తున్నారు? నాకు ఎవరు చెప్తున్నారో కనిపించట్లా. గోవిందులూరు గారు, అమ్మన్నప్పుడు మనము మధ్యమ పురుషంలో మాట్లాడుతున్నాం కదా. కరెక్ట్. త్వం కుత్ర గచ్చసి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడం. భవాన్ కుత్ర గచ్చతి విత్ రెస్పెక్ట్, కానీ మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. అక్కడ కూడా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. సింగులర్. మళ్ళా ఎక్కడికి అన్నా ఎక్కడి నుండి అన్నా కూడా ఇదే వస్తుంది. నుండి కాదు, నుండి కాదు, నుండి వేరు. ఎక్కడికి, ఎక్కడ అంటే పుస్తకం ఎక్కడుంది అన్నప్పుడు ఎక్కడికి అనం కదా. అలాగా పుస్తకం కుత్ర అస్తి, పాఠశాల కుత్ర అస్తి, అలా చెప్పేటప్పుడు ఇదన్నమాట. ఫలాని కుత్ర సంతి, చూడండి బహువచనం అయినా గాని కుత్ర అనేది అలాగే ఉంది. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? మీ యొక్క పాఠశాల ఎక్కడ ఉంది అంటే యుష్మాకం పాఠశాల కుత్ర అస్తి, అంతే. కరెక్ట్. పాఠశాల కుత్ర అస్తి, రైట్.
నెక్స్ట్ ఇంకేదో అడుగుతున్నారు. మేడం భవాన్ వచ్చినప్పుడు పుస్తకాని కూడా కుత్ర సంతి. పుస్తకాన్ని మేడం కుత్రసంతి. చెప్పండి. భవాన్ వచ్చినప్పుడు కుత్ర గచ్చసి అనాలా మ్యామ్? అనకూడదు. భవాన్ అనే శబ్దము ప్రథమ విభక్తిలో వాడతాం, ప్రథమ పురుషాల్లో వాడతాం మనం. భవాన్ అనే శబ్దానికి మనము ప్రథమ పురుషంలో ఎలాగొస్తుందో అది పెట్టాలి. భవాన్ పఠతి, భవాన్ గచ్చతి, అలా. ఓకే ఓకే. భవాన్ భవతి స్త్రీలింగానికి పుల్లింగానికి అలా వాడతాం కదా, ఆ రెండిటికి ప్రథమ పురుషమే వాడాలి. ప్రథమ పురుషంలో క్రియాపదం ఎలా ఉంటే అది వాడాలి. మేడం భవతి కుత్ర ఉపవిశతి. ఉత్తమం. చెప్పండి, ఆన్సర్ చెప్పండి దానికి. అది కూడా కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఇంకెవరైనా చెప్తారా? ఆవిడ అడిగారు కదా, భవతి కుత్ర ఉపవిశతి. అహం ఉత్పీఠ కూర్చునే ఉంటారు. ఆసందం, ఆసనే ఆసందః. ఆసందే కుర్చీనందు ఉపవిష్టామి. విషామి వస్తుంది. ఉపవిశామి. అహంది మార్చాలి కదా. అహం అన్నాను. అహం ఆసందే ఉపవిశామి. ఉత్తమం. అహం సంస్కృత క్లాసే ఉపవిశంతి. సంస్కృత కక్షే. అనురాధ గారు, కక్షా స్త్రీలింగం. కక్షాయాం. అహం సంస్కృత కక్షాయాం ఉపవిశామి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా చెప్తారా సెంటెన్సెస్ అలా చిన్న చిన్నవి? తర్వాత శర్మ గారు రెడీగా ఉన్నారు, అడుగుతారు క్వశ్చన్స్. తే కుత్ర తిష్టంతి. చెప్పండి ఎవరన్నా. తిష్టంతి. తే కుత్ర తిష్టంతి. అహం సోఫా. అహం కాదు, తే అంటున్నారు అక్కడ వాళ్ళు. వేరే ఆవిడెవరు, వాళ్ళ గురించి అడుగుతున్నారు. మనం వాళ్ళు ఏం అడిగారు అన్న దాన్ని బట్టి మనం చెప్పాలి. ఓకేనా? ఏ పాఠశాలాయాం తిష్టంతి. తే పాఠశాలాయాం తిష్టంతి. ఓకే. నెక్స్ట్ ఇంకా అలా చిన్న చిన్నగా ఏమైనా ట్రై. తిష్టతికి ఏమిటండి తేడా? ఉపవిశతి, తిష్టతి. తిష్టతి అంటే యాక్చువల్ గా ఆగి ఉండడాన్ని తిష్టతి అంటామండి. ఉపవిశతి అంటే కూర్చోవడం. ఓకే ఓకే. అంటే మనం ఎప్పుడు కూర్చోవడము అనే వాడాలి అనుకుంటే ఉపవిశతి అనే వాడాలన్నమాట. అది మోర్ అప్రోప్రియేట్ వర్డ్, వర్బ్. ఓకే ఓకే. తిష్టతి ఆల్టర్నేటివ్ గా వాడతారు. రెండు టూ డిఫరెంట్ ధాతువుల నుంచి వచ్చింది. దీనికి తిష్టతి అంటే ఆగి ఉండడం. అంటే ఉండటమేనండి, ఉండటము. కూర్చోవడం గురించి చెప్పటం లేదు, ఉండడం అని చెప్తున్నాం మనం. ఉండడమే. ఓకే ఓకే, అర్థమైంది. తిష్ట వేశారు అంటారు కదండి, అట్లా అంటే మీనింగ్ అలా, దానికి అర్థం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఒక విషయం ఏనండి మేడం, ఇప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడు కోసం ఒక స్వర్గాన్ని నిర్మిస్తాడు. మధ్యలో పైనుంచి కింద పడుతూ ఉంటే అప్పుడు విశ్వామిత్రుడు అత్రతిష్ట అంటాడు. అంటే అక్కడే ఉండాలి. అది త్రిశంకుడు స్వర్గం అయిపోయింది. తిష్ట అంటాడు అన్నమాట. ఎవరైనా వెళ్తుంటే కూడా ఆగండి, ఉండండి తిష్ట. అలా మేడం అందుకని ఉండటానికి ఎక్కువ వాడండి. అది స్థాధాతువు నుంచి వచ్చింది. ఒక డౌట్ అండి. ఇప్పుడు తిష్టతి అంటే ఉండడం అన్నారు కదా, త్వం కుత్ర తిష్టతి అనొచ్చా మరి? లేదు, తిష్టసి. అదే అలా అనొచ్చు. ఎక్కడ ఉన్నావు అనొచ్చు. ఎక్కడ ఉన్నా అంటే ఉండడం అంటే అస్థితో వాడతామండి, ఎక్కువ అస్థితో వాడతాం. అస్సు ధాతువు వాడతాము. తిష్టతి అంటే చిన్న నెగటివ్ సెన్స్ లో వాడతాం అనమాట. మేడం రజనీ మేడం, మీరు వీడియోలోనే ఉన్నారా? అవును సార్. నాకు రావట్లే, నాకు మొబైల్ పనిచేయలేదు, అందుకే లేట్ అయ్యాను నేను.
ఈ ల్యాప్టాప్ లో కూడా కనపడటం లేదు, ఎందుకో మనకు అర్థం కాల. ఒక్కసారి లీవ్ అయి జాయిన్ అవ్వండి, లేకపోతే పర్వాలేదులేండి, మీ ప్రాబ్లం అది ఏముంటుంది. ఏందాన్ని ట్రై చేసి లేట్ అయిపోయాను. ఓకే. ఈ తిష్టతి తిష్టతి అనేది ఎప్పుడైనా చిన్న నెగటివ్. భగవంతుడి ధ్వజస్తంభం ప్రతిష్ఠించాము, దేవుణ్ణి ప్రతిష్ఠించాము అనే వాటికి ఎక్కువగా వాడతారు తిష్టతి అనేది. ఓకే ఓకే. దేవుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠించేసాం, ఇంకా అక్కడి నుంచి కదలడు కదా దేవుడు, అవును ధ్వజస్తంభం కానీ అట్లా వాటికి వాడతారు. మేడం తర్వాత అయితే ఐ మీన్ అంటే కొంచెం నెగిటివ్ సెన్స్ అన్నప్పుడు ప్రతిష్ట ఇస్ నా అంటే ఇస్ కంపారిటివ్లీ ప్రతిష్ట అంటే చాలా మంచిగా ప్రతిష్ఠించడం అన్నమాట, మంచిగా పెట్టడం అన్నమాట. అర్థం. ఓకే. గొప్పగా ప్రతిష్ఠ అక్కడ ఉంచడం అన్నదాన్ని ప్రతిష్ట అంటాం. స్థాపించడము ప్రతిష్ట. అదే మనం అలా కాంట్రవర్సీస్ లోకి వెళ్ళిపోతే మన కాన్సెప్ట్ మిస్లీడ్ అయిపోతుంది. అందుకని ఈ డిస్కషన్ కన్నా జస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. మీరు అలా మెల్లిగా అక్కడ ఇక్కడ చదివినా, లేకపోతే ఇంకా ఫర్దర్ గా ఎగ్జాంపుల్స్ లో అయినా నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లాసెస్ లో మీకు తెలుస్తుందండి వాటి గురించి. సో దాని గురించి ఏం వరీ అవ్వద్దు. ప్రస్తుతం మనం ఏం నేర్చుకున్నాం అన్న దాని మీద ఎక్కువ నేర్చుకోండి. ఇప్పుడు సీత గారు అడిగారు కదా ఎక్కడి నుండి అని, అది కూడా దీనికి రిలవెంట్ గానే ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పేస్తాను ఇవాళ. మీరు ఇవి అయిపోయినాయి ఇంకా అర్థమైంది అంటే అందరూ ఏం సార్ కుతహా కూడా చెప్పేసుకుందామా, ఫాస్ట్ గా అయిపోతుంది, అది ఒక చిన్నదే కదా. ఒక్క మాట చెప్తానండి మేడం, ఈ కుతహా చెప్పే ముందర ఈ కుత్ర శబ్దాన్ని సప్తయాంత పదం అంటాం. సప్తయాంత పదం ఎందుకంటే దీని యొక్క జవాబులన్నీ సప్తమి విభక్తిలోనే వస్తాయి. అందువల్ల ఈ కుత్ర శబ్దాన్ని సప్తయాంత పదం అన్నారు. సప్తమ్యాంత పదం, సారీ సప్తమ్యాంత పదం. సప్తమ్యాంత పదం ఎందుకంటే సపోజ్ ఛాత్రాః కుత్ర పఠంతి, జవాబు చెప్పండి. ఛాత్రాః కుత్ర పఠంతి అని జవాబు చెప్పు. ఉత్తరం వదతు. ఛాత్రాः కక్షాయాం పఠంతి. ఓకే, కక్షాయాం సప్తమి. అది అప్రాప్రియేట్ ఆన్సర్. ఛాత్రాః విద్యాలయే పఠంతి. చూసారా, ఉత్తరం వచ్చేటప్పటికి సప్తమి విభక్తిలో చెప్తున్నాం. కక్షాయాం కూడా సప్తమి విభక్తే. అలాగే ఒక మాట, భక్తాః కుత్ర స్నాంతి. స్నాంతి అంటే స్నానం చేస్తున్నారు, గంగా అని చెప్పండి. గంగే. యాత్రికాః గంగే. భక్తాః గంగే గంగే స్నానం గంగాయాం. అవునండి, సప్తమిలోనే ఉంది. అందుకని దీన్ని సప్తమ్యాంత పదం అన్నారు. ఉన్నది తెలుసుకోండి అంతే, అంతమించి పెద్ద విశేషం ఏం లేదు దీంట్లో. తర్వాత లోకసభ కుత్ర అస్తి? లోక్సభా ఢిల్లీ. లోక్సభా హైదరాబాద్ నగరే అస్తి. అసెంబ్లీ ఉంది హైదరాబాద్ లో, లోక్సభ లేదు. ఢిల్లీ నగరే అస్తి. నగరే అంటే కరెక్టే, కాకపోతే దెహల్యాం అంటే యాం అన్నమాట. దెహల్యాం, ఢిల్లీకి దెహల్యాం అని వస్తుందండి. దెహలీ అంటాం కదా, దెహలీ. యాక్చువల్ హిందీలో దెహలీ అంటాం, సంస్కృతిలో కూడా దెహలీ. ఢిల్లీ అయిపోయింది. దెహలీ అండి అయితే. అవును కదా. వాహనాన్ని నాకు వాహనాన్ని కుత్ర సంచరంతి. ఒకసారి అందరు మ్యూట్ అయిపోతే క్వశ్చన్ కరెక్ట్ గా అర్థమవుతుంది, అప్పుడు ఆన్సర్ చేద్దరు గాని. సార్ ఒకసారి మళ్ళీ అడగరా మీ క్వశ్చన్, నాకు కూడా. వాహనాన్ని కుత్ర సంచరంతి.
రోడ్డు పైన మార్గే సంచరంతి వాహనాన్ని నగరే ఎవరు చెప్పారు కరెక్ట్ అది. వాహనాన్ని రోడ్డు మార్గే సంచరంతి. మార్గే సంచరంతి తిరుగుతున్నాయి. సంచరంతి వాహనాన్ని మన నపుంసకలింగం బహువచనం కదా, క్రియాపదము కూడా బహువచనంలోనే ఉండాలి. సంచరంతి. ఇప్పుడు పదం చూడగానే ధాతువు అది ఎలా తెలుస్తుందండి మనకి? దానికి ఏమైనా కొంచెం అంటే కిటుకులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు తిష్టతి ధాతు ఉందంటే, తిష్టతి అనే పదం ఉందంటే దానికి ధాతు ఏమో స్థా అని చెప్పారు కదా, ఎలా తెలుస్తుంది? ఏదైనా పదం చూడగానే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి మేడం మనం. ఎందుకంటే ముందు ధాతువులు చెప్పి మీకు క్రియాపదాలు చెప్పాలంటే చాలా చాలా కష్టతరం. మేము కూడా ముందు క్రియాపదములతోనే మొదలెట్టాము. సో ముందు క్రియాపదములు అలవాటైతే కాస్త మీరు సంస్కృత భాషలో అలవాటు పడితే అప్పుడు ధాతువులోకి వెళ్తే మీరే గ్రహిస్తూ ఉంటారు. అంతవరకు ఓపిక పట్టాలి. చూడగా అర్థమవుతుందండి అంతే. పుస్తకం అలాంటిది ఏం దొరుకుతుందా? ఫలానా ఇప్పుడు 2000 ధాతువులు ఉన్నాయన్నారు కదా, ధాతువుల పుస్తకం అంటూ ఏదైనా ఉందా? మనం ఎంత నేర్చుకున్నా 100 చాలా ధాతువులు పుస్తకాలు గొప్పండి. ఉన్నాయండి. బోలెడు ఉన్నాయి మార్కెట్ లో, ఆన్లైన్ లో కూడా బోలెడు ఉన్నాయి. ఓకే సార్. ఒకటి త్వం వస్తుం కుత్ర స్థాపయసి అనొచ్చా సార్? అనొచ్చు. స్థాపయసి నేను ఉత్తరం చెప్తాను, మీరు క్వశ్చన్ వేయండి నన్ను. కుత్ర స్థాపయసి నేను జవాబు చెప్తాను, మీరు క్వశ్చన్ వేయాలి నన్ను. అదే సార్ ఆయన అడగనిండి మరి. ఆగండి ఒక్క నిమిషం ప్రసన్న గారు, చెప్పండి సార్. ఫలాని వృక్షే ఫలంతి. ఫలాని కుత్ర ఫలంతి. దయచేసి ఒక్కసారి చెప్పి మ్యూట్ అయిపోండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. చాలా మంది ఉన్నారు కదా. ఫలాని వేశారా? ప్రశ్న పూర్తి చేశారా? ఫలాని కుత్ర ఫలంతి అన్నారు. ఉత్తమం మేడం, ఉత్తమం. కాని సంతి అంటే ఎన్ని ఏమున్నాయని కదా. కహ కాని అది అంటే అది కాని ఫలాని ఎన్ని పళ్ళు ఉన్నాయి? కాని ఫలాని అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి కాదు, ఏ ఫలాలు అని వస్తుంది. లేకపోతే ఎందుకు అంటే కహ సహ ఒక్కసారి కహ సహ అతడు ఎవరు, కే కహ అంటే కే ఎవరు అంటే అతను ఎవరు అంటే ఏమంటాము? అందామండి. వారు ఎవరు అని అంటున్నాం. ఇక్కడ కాని ఫలాని అంటే నంబర్ కాదది, ఏ ఫలాలు అని వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. కిం పుస్తకం కాని మేడం ఎన్ని ఫలాలు అన్నారు కదా, బహు వాడచ్చా? కింకి కాని వస్తుంది. ఎన్ని అంటే ప్లూరలే రావాలి, కరెక్టే. కానీ మనం ఇక్కడ క్వశ్చన్ కతి అన్నాం అనుకో, ఎన్ని అని కిం పుస్తకం అంటే ఏం పుస్తకం అని అడుగుతాం కదా మ్యామ్. అవునండి, అలానే కాని పుస్తకాలు ఏ పుస్తకాలు అని అర్థం. కాని ఫలాని అంటే అది యాపిల్ పళ్ళను బత్తాయిలను అలా వాటిని డిస్క్రైబ్ చేయడానికి వచ్చే ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. కతి ఫలాని అంటే 5 4 ఎన్నో చెప్తాం నంబరు. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకండి మేడం. ఇక్కడ మీ సప్తకారాల్లో కాని అవుతుందా మేడం? ఏమండి? వచనం కాని అంతేనా?
కిమ్కి బహువచనం కాని, కహకి కే, కాకి కాహ, అలా కరెక్ట్. సార్ వెళ్ళిపోయారు. ఓకే సరే, ఈలోపు మనం కుత్ర నేర్చుకుందాం చిన్నగా. మేడం మళ్ళీ ఒక్కసారి కావాలంటే ఆ ఢిల్లీకి అది ఆ పదం చెప్పరా అండి? ఢిల్లీ, దెహలీ దెహలీ, దెహలీ అని చెప్పారు మ్యామ్. దెహలీ. అప్పుడు దెహలీ. అప్పుడు ఢిల్లీలో ఉంది అంటే డెహల్యాం అనాలా? కరెక్ట్. సీతాయాం లాగా దెహల్యాం. ఓకే సార్ వచ్చారు, చెప్పండి సార్. మాట వినిపించట్లేదు, మీరు మాట్లాడుతున్నారా సార్? మాట్లాడుతున్నారు కానీ వినపట్టం లేదు సార్. అస్తమాటు మ్యూట్ అయిపోతుంది. సార్ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక్కొని ఏకతా మంత్రం చెప్పండి. బాలకః కుత్ర గచ్చతి? బాలక పాఠశాలే విద్యాలయే కాదు, విద్యాలయం వస్తుంది ఇక్కడ. పాఠశాలే ఎక్కడికి? పాఠశాల, పాఠశాలాం గచ్చతి. కుత్రకి ఇది చెప్పండి, నవ్వుతూ సరదాగా ఉంటుంది. దంతాః కుత్ర సంతి? దంతాః ముఖే సంతి సార్. దంతాః ముఖే. ప్రశ్న మీరు చెప్తున్నారు, వాళ్ళు కొత్త వాళ్ళని చెప్పనండి. అయ్యో సార్, ఓకే సారీ సారీ. ముఖే సంతి. ఏమంటారండి? నోరుని ఏమంటారు? ముఖం అంటే నోరే. ముఖం అంటే మన తెలుగులో ముఖం అంటే ఫేస్ అనుకుంటున్నారు, కాదు. ముఖం అంటే సంస్కృతంలో నోరు. మేడం నాకు చిన్న డౌట్ అండి. బాలకః కుత్ర గచ్చతి అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మనం బాలకః పాఠశాలాం గచ్చతి అన్నప్పుడు సప్తమి విభక్తి రాలేదు కదా. పాఠశాల, అవును. అది పాఠశాల మన ద్వితీయలో కూడా వాడచ్చు కదా. ఆన్సర్ కాబట్టి పాఠశాలకి అని అర్థం వస్తుందండి, పాఠశాలలో ఉన్నాడని కాదు. కుత్ర అస్తి అంటే చూడండి, కుత్ర అస్తి అంటే పాఠశాలలో ఉన్నాడు అని చెప్తాము. కుత్ర గచ్చతి ఇది మూమెంట్ కదా, సో అది పాఠశాలకు వెళ్తున్నాడు అని చెప్పాలి. ఓకేనా? అది సార్ చెప్పింది. దానికి ఏంటంటారు? సప్తమ్యాంత పదం అన్నారు కదా, మరి ఇక్కడ నా డౌట్ మీకు అర్థమైంది అనుకుంటా. కరెక్ట్, అదే నేను చెప్పేది. మీరు ఆలోచించండి ఒకసారి. అస్థి అస్థి ఎక్కడ ఉన్నారు అని అడిగితేనే అప్పుడు అది వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు మారుతుంది. మనం ఇందాక బాలకాహ కుత్ర సంతి, ఫలాని కుత్ర ఫలంతి, అప్పుడు సప్తమి విభక్తి ఆన్సర్ వస్తుంది. సార్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, అడగండి, వాళ్ళకి ఇంకొంచెం అర్థమవుతుంది. అశ్వః మయూరః కుత్ర నృత్యంతి? మయూరాః కుత్ర పూర్తిగా చెప్పండి. మయూరాః వనే నృత్యంతి. ఇప్పుడు నాకు స్క్రీన్ లో ఎవరెవరైతే కనిపిస్తున్నారో, శోభ గారు వరకు, సత్యనారాయణ గారు, ప్రసన్న గారు, మాధురి గారు, లలిత కుమార్ గారు, మీరెవ్వరు చెప్పకండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. రాజేశ్వరి గారు, శ్యామల గారు, సీత గారు, ఘంటశాల రాజేశ్వరి గారు, ఇంకొక రాజేశ్వరి గారు, దాశరథి శర్మ గారు, నర్మదా గారు, మాధవి కర్ర గారు, వీళ్ళందరూ చెప్పండి ఆన్సర్. అందరికీ ఛాన్స్ రావాలి కదా, చెప్పండి. మీరు అడగండి సార్. కృషకాః కుత్ర వసంతి? కృషకాః గ్రామే వసంతి.
ఉత్తమం మేడం, ఉత్తమం. వెరీ గుడ్. గ్రామాయాం అండి, గ్రామాయాం. గ్రామే గ్రామే గ్రామః గ్రామీణ. ఓకే. గ్రామే కరెక్ట్. గ్రామ నపుంసకలింగం కన్నా గ్రామం అని తీసుకోవచ్చు, లేకపోతే గ్రామ అనేది పుల్లింగం అన్న, ఆ రెండు ఇస్తున్నాడు కొన్ని అలాగే. చోట్ల. సో పుల్లింగం గాని నపుంసకలింగం గాని తీసుకోండి, స్త్రీలింగం కాదు, ఖచ్చితంగా అది చెప్పగలం. కృషకః కుత్ర కార్యం కరోతి? వ్యవసాయ కార్యం వ్యవసాయ క్షేత్రే కార్యం కరోతి అన్నాను మేడం. ఎండింగ్ అంతేనా? అంతే, ఒక్కడే కదా. కృషకః వ్యవసాయ క్షేత్రే కార్యం కరోతి. వ్యవసాయ క్షేత్రే. క్షేత్రము అంటేనే వ్యవసాయ క్షేత్రం అని, క్షేత్రం అంటే భూమి అని, అందుకని క్షేత్రే. కృషకః క్షేత్రే కార్యం కరోతి. నెక్స్ట్ ఇందాక పేరు పిలిచిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి. శర్మ గారు, దాశరథి శర్మ గారు, నర్మదా గారు, మాధవి గారు. సార్ రివర్స్ లో క్వశ్చన్ అడగండి, వాళ్ళ క్వశ్చన్ మామూలుగా అడుగుతారు. ఓకే ఓకే. విగ్రహः దేవాలయే అస్తి. విగ్రహः మీరు- కుత్ర అస్తి? మీరు అర్థమైంది. ఆవిడ ఓకే, అస్తినే కరెక్ట్. అస్తి కరెక్ట్. విగ్రహः ఏకవచనం, విగ్రహము. విగ్రహాహ అంటే బహువచనం. అవునండి. విగ్రహः దేవాలయం, అదే కుత్ర అస్తి? కుత్ర అస్తి. వెరీ గుడ్. ఇంక చెప్పిన వాళ్ళు మ్యూట్ అయిపోవాలి. ఘంటాః మందిరే నదంతి. నేను తెలుగులో చెప్తాను, ఇది అర్థం కాకపోతే. ఘంటాః మందిరే నదంతి అంటే గంటలు గుళ్ళో మోగుతాయి. నదంతి అంటే మోగటం. घंटाः कुत्र नदन्ति? ఘంటాః కుత్ర నదంతి? నెక్స్ట్ అలాగే పుష్పాణి లతాయాం వికసంతి. పుష్పాలు వికసంతి. ఉత్తమం మేడం. అలాగే ఇప్పుడు మీరు రెండు, నేను తెలుగులోనే చెప్తాను, ప్రశ్న చెప్పాలి, జవాబు చెప్పాలి. చిన్న డౌట్ అండి, నదంతి అంటే అది ప్లూరలే కదండి? మీరే చెప్పాలి. గంటలు అన్నారు కదా. గంటాహ గంటలు. గంటాహ, ఓకే. అప్పుడు నదతి అంటే మోగటం. నదతి అంటే ఏకవచనంలో మోగటం, నదంతి అంటే మ్రోగుతున్నాయి. ఓకే సార్. నెక్స్ట్ పర్యాటకులు నగరము యందు తిరుగుతున్నారు. మీరు ఇది దీని సంస్కృతంలో మార్చి దానికి క్వశ్చన్ చెప్పండి. పర్యాటకాః నగరే. వేరే వాళ్ళకి అస్సలు చెప్పనివ్వండి వేరే వాళ్ళని. పాపం వాళ్ళు అన్మ్యూట్ అవుతున్నారు, మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పేస్తుంటే వాళ్ళు ఆగిపోతున్నారు. దాశరథి శర్మ గారు చెప్పండి, అన్మ్యూట్ అయ్యారు కదా ఇందాక. పర్యాటకాః కుత్ర తిరుగుతున్నారు అంటే ముందు దీన్ని సంస్కృతంలో చెప్పండి. నేను చెప్పిన వాక్యాన్ని సంస్కృతంలో చెప్పండి శర్మ గారు. పర్యాటకులు నగరము యందు తిరుగుతున్నారు. పర్యాటకులు ఎక్కడ తిరుగుతున్నారు? క్వశ్చన్ వద్దు, ఆన్సర్ కి సంస్కృతం ట్రాన్స్లేషన్ చెప్పండి. చెప్పి క్వశ్చన్ మీరే వేయండి, సరిపోదు. మీరు అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఏదైనా ఒకటే, ఆయన క్రియాపదం వెతుక్కుంటున్నారు. పర్యాటకులు ఎక్కడ నగరం యందు తిరుగుతున్నారు, అది చెప్పండి. ట్రాన్స్లేట్ చేయండి ఫస్ట్. ట్రై చేయండి, తప్పు అయితే నేను చెప్తానండి క్రియాపదం, నో ప్రాబ్లం. అట్టంతే కదా మ్యామ్. ఒక్కసారి ఆయన ఆలోచించనివ్వండి, ఒక్క నిమిషం. గమంతి చెప్పండి. రమంతి, అటంతి ఏవైనా చెప్పచ్చు.
పర్యాటక నగరే గమంతి. గమంతి లేదండి, గమంతి అంటున్నారు, గమంతి లేదు. లేదు లేదు లేదు, తిరగటము. భ్రమధాతు, భ్రమతి, భ్రమణము అంటే భ్రమంతి. తెలుగులో కూడా భ్రమణం అంటే తిరగటము. భ్రమంతి అండి. ఇప్పుడు చెప్పండి. పర్యాటకే నగరే పర్యాటకాహ అన్నారా, ప్లూరల్ చెప్తున్నారా? పర్యాటకాహ నగరే గమంతి. దాన్ని భ్రమంతి, భ్రమంతి, గమంతి అనేది లేదండి, గచ్చతి అనేది గమధాతు. గ్రమంతినా మేడం? బాకి రావత్తు, గ్రమంతి. ఓకే, భ్రమణం. ఇప్పుడు మీరు ప్రశ్న వేయండి, మీరు చెప్పిన సమాధానానికి. పర్యాటకే కుత్ర భ్రమతి. పర్యాటకే అంటే ఏమిటి? పర్యాటక, పర్యాటకాః కుత్ర భ్రమంతి. కుత్ర భ్రమంతి. ఇంకా మీరు మ్యూట్ అయిపోండాలి. అయితే నెక్స్ట్, నీరు బావి యందు ఉన్నది. చెప్పండి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా మీరు? వేరే వాళ్ళకి చెప్పనివ్వండి. జలం కూపే సంతి. జలం అనేది ఏకవచనం. ఏకవచనం. జలం కూపే అస్తి. కూపే జలాని. దీనికి చెప్పండి, నీరు బావి యందు ఉన్నది. మీరు చెప్పారు కరెక్ట్ గానే, చెప్పండి. జలం కూపే సంతి అని చెప్పండి సార్. సంతి తప్పు, సంతి ప్లూరల్ కాదా? సంతికి ఏకవచనం ఏంటి? ఓకే ఓకే మేడం, ఓకే ఓకే. జలం కూపే అస్తి. అస్తి. ప్రశ్న వేయండి. కూపి అది ఏ లింగం అవుతుంది? కూపే అంటే కూపియా అమ్మ అంతేనా మేడం? కూపి అవుతుంది కదా సార్. అంటే పుంలింగంగా తీసుకున్నాడు. అదే ఒక్కొక్క చోట అది కూడా కొంచెం క్లాష్ వస్తూ ఉంటుంది మనకి. కూపహ అని వీడు తీసుకున్నాడు, దాంతో కూపే అన్నాడు. సప్తమి విభక్తి అయితే కూప్యామే కదండి. అవునవును, అదేనండి. మనం ఒక్కసారి అందరు మ్యూట్ అయిపోండి. కొన్ని శబ్దాలు ఎలా ఉంటాయంటే అది స్త్రీలింగం అని కొన్ని చోట్ల చెప్తారు, కొన్ని చోట్ల పుల్లింగం అని చెప్తారు. కూపీ అంటే ఈకారాంత స్త్రీలింగం అవుతుంది. కూపహ అని తీసుకున్నాడు సార్ చూసే బుక్ లో, అందుకని కూపే అయింది సప్తమి విభక్తి. ఓకేనా? అది పుల్లింగం కింద తీసుకున్నాడు అనమాట. అర్థమైందా అండి? సో కొన్ని చోట్ల అలా ఉంటుంది, కొన్ని చోట్ల పర్వాలేదా అండి? స్త్రీలింగం చెప్పినా పర్వాలేదు, పుల్లింగం చెప్పినా పర్వాలేదా అండి? అంతే. విభక్తి కరెక్ట్ గా ఉంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే ఓకే. విభక్తి మీరు కరెక్ట్ గా చెప్తే ఓహో ఇప్పుడు పుంలింగంలో తీసుకున్నారు, లేకపోతే ఇట్లా ఈకారాంత స్త్రీలింగంలో తీసుకున్నారు అని అర్థం చేసుకుంటారు. అంటే కొన్ని అయితే ఖచ్చితంగా మనకి పుంలింగం అని తెలుసు, వాటిని మార్చకుండా అవి కరెక్ట్ గా చెప్పండి. ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న చోట మాత్రం రెండిట్లో ఏదైనా సరే కరెక్ట్ విభక్తి వేసి చెప్పండి. కూప్యాం జలం అస్తి, కూపే జలం అస్తి. ప్రస్తుతానికి రెండు కరెక్ట్ అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఇంకా ఆపేద్దాం మేడం. ఆపేద్దాం సార్. కుతహ కూడా నెక్స్ట్ క్లాస్ లోనే చెప్పుకుందాం. ఇంకా చెప్పుకుందాం. ఈ ఈకారాంత పుల్లింగ స్త్రీలింగ శబ్దాలు బాగా ప్రాక్టీస్ చేయండి. కత్తిది రాశారండి, అడిగారా? కత్తిది రాశారా? క్వశ్చన్ పేపర్ చేయిస్తా అన్నారండి. అవును, చేయలేదా? చేసేసారు సార్, వాళ్ళు చేయకుండా ఉండరు. సమస్య లేదు అసలు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అందులో? డిస్కస్ చేద్దాంలేండి సార్. ఇది మ్యామ్, ఇది కూపీని వాటర్ బాటిల్ ని కూడా కూపీ అంటారా? కూపీ వాటర్ బాటిల్ కూడా అనొచ్చు. ధనస్యూతం. ధనస్యూతం చెప్పాను కదా, ధనస్యూతం.
ఇది కూడా అంతే. నపుంసకలింగమేనండి. ధనస్యూతం అంటే నపుంసకలింగం కింద వస్తుందండి. రెండు తీసుకుంటున్నారు. ధనస్యూత రెండు తీసుకుంటున్నారు, ధనస్యూతం తీసుకుంటున్నారు. పుల్లింగం నపుంసకలింగం రెండు లేకపోతే అది విత్త ఎప్పుడు పేటీ అనకూడదా మేడం? విత్త పేటీ అంటారు కదా, డబ్బుల బాక్స్. పేటీ అంటే బాక్స్, సంచి అంటే స్యూతం, స్యూతం. పేటికా అంటే బాక్స్. ఓకేనండి. సో ఇక్కడితో ముగిద్దామండి. ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఈకారాంతం ప్రాక్టీస్ అయ్యేటట్టు, కుత్ర ప్రాక్టీస్ అయ్యేటట్టు గ్రూప్ లో క్వశ్చన్స్ పెడతాము. లేకపోయినా మీరే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రాక్టీస్ చేపించడానికి